మహానుభావులు అందరికీ అభివందనములు. కళలను గుర్తిద్దాం, కళాకారులను గౌరవిద్దాం. మట్టిలో మాణిక్యాల పరిచయ వేదిక, పల్లె పాటల పరిమళ వీచిక అంటూ మరుగున పడిన మట్టిలో మాణిక్యాల వంటి తెలుగు కళాకారులు ఎక్కడున్నా కళాన్వేషణ చేస్తూ వారి కళా విశేషాలను, వైభవాలను ప్రపంచానికి పరిచయం చేస్తున్నది మన తేనె తెలుగు ఛానల్. మనలోని అపారమైన సాంప్రదాయ కళా నైపుణ్యాలను ప్రోత్సహిస్తూ వాటిని భావితరాల కోసం భద్రపరచాలనే సదుద్దేశంతో మీ ముందుకు వస్తున్న మన తేనె తెలుగు ఛానల్ను మీరంతా సహృదయంతో సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాము. ఇట్లు మీ అందరి అభిమాన ఛానల్ తేనె తెలుగు ఛానల్. పక్కన చెడిపోతుంది అని అంటారు. కళాకారులు ఎవరైనా ఇబ్బంది పడినారంటే మీరు అడిగినందుకు బాగానే గాని మనకి ఇదైతే ఏం తెలుదు. అది రామకృష్ణ మామకే. నీ కొండకు నీవే రప్పించుకో అతివలిద్దరి మధ్య నాగటిని గనుమా. తేనె తెలుగు యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు రాయచోటిలో ఉన్నటువంటి ఒక యువ కళాకారుడు, మంచి లీడింగ్లో ఉన్నటువంటి కళాకారులు అని మాకు తెలిసింది. మరి వారితో ఈరోజు మన శతాధిక కళాభిషేకాన్ని మీ ముందుకు తీసుకురాబోతున్నాం. మరి మీరందరూ కూడా ఇట్లాంటి కళాకారుల్ని, మట్టిలో మాణిక్య లాంటి కళాకారుల్ని ఆదరించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని మొదలు పెడతాం. సార్ నమస్కారం. నమస్కారం సార్. మీ గురించి మాకు ఎవరో ఒకరు చెప్తే కానీ తెలియదు కదా, మేము ఎదుగుతున్నాం, జల్లెడ బట్టి ఎదుగుతున్నట్లుగా ఎదుగుతున్నాము. మీ శిష్యుడైనటువంటి గంగాధర్ కలిసిన వెంటనే మీ పేరు చెప్పినాడు. అది గురుభక్తితో కృతజ్ఞతాభావం అనుకోవచ్చు. మరి మీ గురించి మన ప్రేక్షకులకి మీ స్వీయ పరిచయాన్ని తెలియజేయండి. నా పేరు వి రామాంజులు, అంటే వంజాకుల రామాంజులు. మా స్వగ్రామము సిద్ధవరం, అంటే పెద్దమండ్యం మండలం సిద్ధవరము. నేను పెళ్లి చేసుకున్న తర్వాత చెల్లోపల్లి చేరింది, అంటే గురంకొండ మండలం చెల్లోపల్లి. మా తల్లిదండ్రుల పేరు గురంకొండ, అంటే మన దేవత ఉంది చూడండి, రెడ్డమ్మ తల్లి. రెడ్డమ్మ గుడి ఉండే ఊరు తొట్లివారిపల్లి, దిగువ తొట్లివారిపల్లి, అంటే అమ్మవారి పుట్టిల్లే. మా ఊర్లోనే రెడ్డమ్మ వారు. మా నాన్న పేరు వంజాకుల చిన్నరెడ్డప్ప, మా అమ్మ పేరు వెంకటరెడ్డమ్మ. ప్రార్థన చేసిన తర్వాత మరిన్ని విషయాలు. సరే సరే. శ్రీ విఘ్నేశ్వరి ఏకదంతము మా పుత్రము నమామి గణనాయకు, నమామి గణనాయకు, నమామి గణనాయకు, నమామి గణనాయకు. గురు బ్రహ్మ గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తన్మయ శ్రీ గురవే నమః, తన్మయ శ్రీ గురువే నమః, తన్మయ శ్రీ గురవే నమః. ప్రార్థనలోనే మీ యొక్క స్వరధాటి అనేది చాలా గంభీరంగా ఉంది సార్, కమ్మదనంగా ఉంది. ఈ కళ రంగంగా చిన్నప్పటి నుంచి మా తల్లిదండ్రులు బుర్రకథలు చెప్పేవాళ్ళు. ఓకే ఓకే. దాసరి దాసరి బలిజ అంటారు. మేము మా పూర్వీకులందరూ
ముందు బుర్రకథలు చెప్పేవాళ్ళు. బుర్రకథలు అంటే తాంబుర్ర గుమ్మతులు ఇట్లాంటివి పెట్టుకొని ప్రోగ్రాములు చేసుకుంటామండి వాళ్ళు. అట్లా చేసుకుంటే ఈ హార్మోనియం అంటూ మా వాళ్ళు ఎవరు లేరు అప్పటికి. ఏదో మా ఊర్లో ఇప్పుడు భజన చేస్తా ఉండేవాళ్ళు, తాళం భజన. తాళం భజన అంటే భలే ఇష్టం. నా 7 ఏళ్ల వయసులోనే, చిన్న వయసు. మా అమ్మ నాయన అయితే నేను ఆ భజనకు సాయంత్రం భోజనం తినడము, గుళ్ళో రోజు భజన చేసేవాళ్ళు అప్పట్లో. తినడము పోవడం గుడికి. ఆ భజన దగ్గర వాళ్ళు పాడినంత వరకు ఉండేది. మా ఊర్లో రమణ అని చెప్పేసి అనేసి ఆయన హార్మోనిస్ట్ ఉన్నాడు. అదే అట్లా వాయించేవాడు. నేను అప్పుడు చేతి బాక్స్ వాయిస్తా ఉంటే నన్ను అంటుకొని ఇచ్చేవాళ్ళు కూడా కాదు. ఓకే ఓకే, పక్కన చెడిపోతుంది అని అంటారు. బాక్స్ దగ్గరికి రానిచ్చేవాళ్ళు కాదు. పిల్లలు కదా, ఇదేమన్నా చెడిపోతుంది. వాళ్ళేమి నా మీద ప్రేమ లేక కాదు, ఏమన్నా ఇబ్బంది అవుతుందేమో పిల్లలకి వెళ్ళదు కదా ఇట్లా అనుకొని పక్కన పోనేవాళ్ళు. నేనైతే వాళ్ళు ఏం మాట్లాడినా నేను వదిలేదు. అక్కడ వాళ్ళకు అడ్డం కలుసుకొని వాకిటి పంచరైనా ఉండిపోతాను. బ్రహ్మంగారి కొడుకులు ఎంత దూషించినా అట్లే ఉండేవాళ్ళుగా మీరు కూడా. ఒక ఆయన కన్నులు లేవు, బాగా పాడేవాడు. మల్లప్ప అని గుడ్డి మల్లప్ప అంటారు ఆయన. గొల్లోళ్ళు అతను, పురుగవుళ్ళు. ఆయన పాడుతా ఉంటే నేను శృతి పట్టుకొని ఉంటే ఆయన పాడేవాడు. అప్పటికి మనం హార్మోనియం ఏం తెలియదు. ఆయన లేనప్పుడు, ఎవరు రమణ లేనప్పుడు అట్లా జరుగుతా ఉండింది. కొద్ది రోజులకు అట్లే మా నాయన రోజు నేను అడిపోవడం కూర్చోవడం ఈ పని చేస్తా ఉంటే ఇదేం నేర్చుకునేది లేదు, పాడేది లేదు, ఏం లేదు. గుడి దగ్గరికి పోయేది ఆపలేదు. పిల్లోడు చెడిపోతాడేమో అని చెప్పేసి అనేసి ఇట్లాంటివన్నీ స్కూల్ కు మనం ఆర్సింటేజ్ చేసేది ఎక్కువ ఈ సంగీతంతోనే ఆర్సింటేసేది. అప్పుడు ఒక ఆయన మాకు మేరకు వస్తా ఉన్నాడు పల్లెకి. మంగళాయన మామూలుగా వారము లేదా వారానికి 2 గడ్డంగా ఒక ఆయన వస్తా ఉన్నాడు. ఆయన రెడ్డప్ప ఇట్లా నీ కొడుకు రోజు భజనకు పోతాడని చెప్తాను అంటాడు. ఒక హ్యాండ్ బాక్స్ ఒకటి తెచ్చిచ్చేసి మీ ఇంట్లోనే ఉండిపోతాడు అని చెప్పేసి అనేసి చెప్పినాడు. మా నాయన ఏ బాధలో పడుకున్నాడో, ఒక చిన్న బాక్స్ అంటే ఒక 26 పీకలు మాత్రమే ఉంటాయి. 26 పీకలు మాత్రమే ఉంటాయి. ఆ బాక్స్, చేతి బాక్స్, చిన్న బాక్స్ ఎత్తుకొచ్చి నాకు ఇచ్చాడు. మనకేం తెలవనుకో, అన్ని పట్టుకొని పోతూ ఉంటాం, అన్నిటికీ నడుస్తూ ఉంటాం. ఇంకా బాక్స్ తెచ్చిస్తే అప్పుడు ఈయన మళ్ళా గడ్డము తేవడానికి పల్లెకి వచ్చి ఇట్లా కాదు నాయన, ఆయన సరిగమలు చూపించినాడు. సరిగమలు ఈ వారం అంటే ఆ వారం పాడము, ఈ అక్షరాలు ఆటి వరకు ఇటు వరకు వచ్చేది, అంతవరకే తెలుసు. మళ్ళా మా ఊర్లో బ్రహ్మంగారి చరిత్ర నాటకం మొదలైంది. మా ఊర్లో అందరూ కలిసి బ్రహ్మంగారి చరిత్ర నాటకం పెట్టుకుని ఆ నాటకంలో అందరూ తీసుకుంటే నేను చిన్నపిల్లని కదా, ఫస్ట్ సిద్ధయ్య చెప్తారేమో అని నాకు ఆశ. అప్పట్లోనే నాకు 7 ఏళ్ళు 8 ఏళ్ళు, అప్పుడు 8 ఏళ్ళ వయసు. ఈ ఫస్ట్ సిద్ధయ్య నాకు చెప్పకుండా వీళ్ళందరూ ఒకరికొకరు అప్పట్లోనే రాజకీయాలు, నాకు ఈ వేషం కావాలి, నాకు ఈ వేషం కావాలి. నాకు బ్రహ్మం కొడుకులు చెప్పినారు. పెద్దోళ్ళుగా ఉన్న వాళ్ళకి సిద్ధయ్య తీసుకున్నారు. సరేలే, మనం ఇచ్చేది కూడా వాళ్ళు ఏది ఇస్తే అది, మనం పిల్లవాళ్ళం కదా, మనం చెప్పింది జరగదు. అట్లు వాళ్ళు నాటకం అంతా చేస్తా ఉన్నారు. మళ్ళీ ఈ పోతుల రయ్య అనే వేషం చెప్పినాడు నాకు, బ్రహ్మంగారి కొడుకులు. ఈ వేషం సార్ నాకు ఉండేది 2 పద్యాలే, 2 పద్యాలు మాత్రం పూర్తి చేస్తా. మీరు హార్మోనియం వాయించి నేర్పిస్తా ఉన్నారు కదా, మీరు ఇక్కడ నేర్పించేంత వరకు నాకు ఏదైనా ఒక పద్యమో ఒక పాట నేర్పించండి సార్, వాయించేది అని చెప్పేసి, మీరు చెప్పిన వేషమేమో పూర్తి చేస్తాను, ఇది చెప్పండి సార్ అని చెప్పేసాను. అప్పుడు సరేనైనా, అప్పుడు 50 రూపాయలు కూలి నెలకు. 50 రూపాయలు మనకు పూర్తి చెప్తే కూలి. ఈ 50 రూపాయలతో ఆయన పూర్తి నేర్పించినంత వరకు రమ్మంటే రావేరా సిద్ధ అనే పాటకు మాత్రమే, అది కూడా పల్లవే, మళ్ళా చరణాలు ఇవన్నీ లేదు.
పల్లవికి మాత్రం వాయించుతాం. ఇంకోటి వచ్చేసి పదవే పోదాం, ఈ 2 పాటలకు మాత్రం మా గురువు గారు నాటకం నేర్పించే లోపల ఇది మాత్రం నేర్చుకున్నాం. ఇంకా ఈ 2 ఇంకేం లేదు. మేము కట్టిక పేదవాళ్ళం సార్. అప్పుడు ఇంకా సార్ ఏమో ఊరికి వెళ్ళిపోయినాడు. ఈ హ్యాండ్ బాక్స్ చిన్నది ఉంది. ఈ చిన్న బాక్స్ తో మా ఇంట్లో మా నాయన బుర్రకథలు చెప్పేవాడు కదా, ఈ బుర్రకథలు నీకు చెప్పుకోవాలి విషయాలు. బుర్రకథలకు సంబంధించినటువంటి నేపథ్యం ఉన్న కుటుంబంలో నేను సార్ మా తండ్రి గారు బుర్రకథల్లో మంచి ప్రవీణుడు, గొప్పగా చెప్తా ఉన్నాడు. 22 కథలు చేసేవాడు. బుర్రకథ నాకు పూర్తిగా ఏమి తెలియదు. అయితే చంద్రబాబు నాయుడు సార్ గారు చెప్పుకోవాల్సిన విషయం, నేను చిన్నప్పుడు చంద్రబాబు నాయుడు సార్ గారు జన్మభూమి ప్రోగ్రాంలు పెట్టాడు. ఇప్పుడు కడపలో ఉన్నాయి. ఆ సెలెక్టింగ్ లో తిమ్మమ్మ కథ చెప్పి ఆయన ఓబులేస్ అని చెప్పేసి పెద్దమణిలో ఒక ఆయన ఉన్నాడు, పెద్దమణి రెడ్డివారిపల్లి. ఆయనతో కలిసి నేను కడపలో సెలెక్ట్ అయినాం, లలిత కళాభవన్ కళాక్షేత్రంలో. అలా అక్కడ సెలెక్ట్ అయ్యి అక్కడ నుండి హైదరాబాద్ కు అక్కడ సెలెక్టింగ్ చేసుకుంటారంట అని చెప్పేసి అక్కడ సెలెక్టింగ్ పెట్టారు. ఇక్కడ నుండి అక్కడ కూడా పోయినాం జన్మభూమి ప్రోగ్రాంలు. మళ్ళీ అక్కడ సెలెక్ట్ అయ్యి ఆ ఓబులేస్ అన్నతో కలిసి బుర్రకథలు చేస్తా వచ్చినాం. ఆయన పాడము, మేము కోరస్ పాడడం. నేను భూమితలు కూడా వాయిస్తాను, తాంబూర వాయిస్తాను. సామాన్లు నేనే తీసుకుని తాంబూర 2 గుమితలు 2 ఇవి తీసుకొని హైదరాబాద్ తీసుకుని అక్కడ సెలెక్ట్ అయ్యి ఇక్కడ వచ్చి మళ్ళీ ప్రోగ్రాంలు ఇస్తా వచ్చినారు. చంద్రబాబు నాయుడు సార్ తరఫున మళ్ళీ ప్రోగ్రామ్ జన్మభూమి ప్రోగ్రామ్ లో 1వ విడత 2వ విడత అన్ని సార్ ఉన్నంత వరకు ఆ జన్మభూమి ప్రోగ్రాంలన్నీ చేస్తా వచ్చినాం. అట్లే జరుగుతూ వచ్చింది. బుర్రకథ అయితే నాకేం మా నాన్నగారు చెప్తారు కానీ నాకైతే ఏం రావు. ఈ హార్మోనియం నేర్చుకోవాలని హార్మోనియం చేసుకుంటూ ఈ భారత నాటకాలలో ఒక మంచి హార్మోనిస్టు మనం ఎట్లా వాడితే అట్లా వాయిస్తాడు. ఇంతవరకు పేరు తెచ్చుకున్నాం. మనం గొప్పగా వీళ్ళు మనలో నా శిష్యులు వీళ్ళు వాళ్ళు పొగుడుకుంటా ఉంటారు. అవన్నీ వాళ్ళ ప్రేమ అంతే. ఇంకా అవార్డులు మనం పెద్ద అవార్డులు ఏం సంపాదించింది ఏం లేదు. ఇదే ఈ హార్మోనియమే మన జీవితం. నేను ఈ హార్మోనియంతో తిరగాల, డ్రామాలు చేయాలా, డ్రామాలకు హార్మోనియం వాయించాలా, నేను నా కుటుంబాన్ని పోషించుకోవాలా. మా తండ్రి చాలా గొప్పోడు, నన్ను బాగా పోషించారు. వచ్చేసి నా భార్య గొప్పది. ఆమె సహకారం లేనిది మీరు ఎదగలేరు. అవును సార్. మీరైనా కల్లోనే దీంతోనే మనం ఏం చేస్తామో భార్య చూసుకుంది. పేరు సార్ శిరీష. ఆమెకు కూడా ఇంతటి ఒక మనిషి ఎదిగినారంటే వారి వెనక ఖచ్చితంగా ఒక మహిళ యొక్క ప్రోత్సాహం ఉంటుందంటారు కదా. అది మీ జీవితంలో కుటుంబానికి ఇంటికి ఏదో చేసుకుంటా ఉంటాము. అప్పట్లో నాకు 100-150 రూపాయలే కూలి. ఇప్పుడంటే ఇస్తా ఉన్నారు అనుకో. ఇప్పుడు కూలీల ప్రకారం అప్పుడు 100-150 రూపాయలే. అది సరిపోదు. మా భార్య ఈ పనులు ఆ పనులు చేసి కుటుంబాన్ని పోషించుకుంటూ నాకు ఒకే కూతురు ఇట్లా చేసుకుంటా ఉంటే మా అన్న నన్ను మా అన్న అంటే నేను మా నాయనకు 4 కొడుకులు అయితే నేనే పెద్దవాడిని. మా పెదనాయన కొడుకు ఎండపల్లిలో ఉంటాడు. మా అన్న సహకారంతో ఇప్పుడు నర్సరీ ఒకటి పెట్టుకుని దాంతో బాగున్నాం. నేను నా దగ్గర శిష్యుడు కాకపోయినా శిష్యుడు ఆయనకు నేర్పించే అంతటోని కాదు. నేను మా అన్నకు నాకు శిష్యుడు కాకపోయినా ఆయన నాకు ఎన్నోగా చూసుకుని వెంకటరమణ వంజాకుల వెంకటరమణ ఆయన సహకారంతో బాగుంటాము. చిన్నమణిలోనే నర్సరీ పెట్టుకుని ఇంకా సంగీతంలో పిల్లలకు నేర్పించుకుంటూ మళ్ళీ నేను దీంతోనే తిరుగుతూ మహాభారతాలు, ఈ భజన పాటలు, భజన తిరుమల దేవస్థానం గురించి పాటలు ఏదైనా నేను చెప్పడం, ఇంక నాటకాలు ఏదన్నా ఈ చిన్నమ్మ కథ, చెంచు నాటకం ఇట్లాంటి వాటిల్లో బాగా మన సాంప్రదాయ కళలైనటువంటి అన్ని కళలకి హార్మోనిస్ట్ గా మీరు ఉన్నారు. ఓకే, మరి మా ప్రేక్షకుల కోసం ఒక మంచి పద్యాన్ని పాడమంటే ఏది పాడతారు?
పాట పడతాను. పాట పాట. ఎస్పి బాలు పాడిన పాటలో करने सुमती बोझे सुमाता शयने పరిపూర్ణత ఇల్లాలమ్మా అపురూపమైనదమ్మా ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా మగవారి కడుపులో సగపాలు కనరిగా మగవారి కడుపులో సగపాలు కనరిగా అంకితం చేయగా ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా పరిపూర్ణత ఇల్లాలమ్మా సహధర్మచారిణై సగిరేని వరమణి సరదు సహధర్మచారిణై సగిరేని వరమణి సత్యాన్ని కలలేని మోడుగా మిగలదా అపూర్ణమైనదమ్మా ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా కలనే సుమంత్రి ఓజే సుమాత జయనే చాలా సంతోషం సార్. నాకు అర్థమైంది ఏమంటే మీలో సగ భాగమైనటువంటి మీ ఇల్లాల యొక్క సహకారాన్ని గుర్తు చేసుకుంటూ ఆ భావాలతో ఉన్నటువంటి పాటనే పాడినారు మీరు. అంతే. చాలా సంతోషం సార్. ఇంకా ఆయన కూడా శిష్యుడే. ఎవరు పేరు సార్? పేరు శ్రీరాములు. శ్రీరాములు ఈ ఊరే. హార్మోనిస్టా? బ్రహ్మంగారి చరిత్రలో నేను అతని దగ్గర నేర్చుకుని మళ్ళా నేను మనం ఒకరికి గురువుగా చేస్తా. ఎన్ని నాటకాలు ఆడిస్తున్నారు? నాటకాలు చాలా ఎంచుకోలేదు సార్, చాలా ఉండాలి, వేలల్లోనే ఉంటాయి సార్. నెలకి కనీసము నెలకు బ్రహ్మంగారి చరిత్రలో మాత్రమే ఒక 10 పోగలము, ఒక 10 నాటకాలు పోగలము. ఇంక మొత్తానికి ఒక మిగతా నాటకాలతో కూడా కలిపి ఒక
20 నాటకాలు పోతాం సార్. ఈ నాటకాలు పోతూ నాటకాలతోనే కుటుంబాన్ని పోషించుకోవాలి సార్. ఇంతనే బతికినాం. మన పిల్లలకి ఏదో శిష్యులకు నేర్పించుకున్నాం. ఈ భజన మీరు ఇప్పుడు పాడినటువంటి పాట కాపీరైట్ వచ్చే అవకాశం ఉంది. ఇంకో పాటను ఏదైనా పాడండి, ఎందుకంటే టెక్నికల్ గా సమస్య వచ్చినప్పుడు కట్ చేయాల్సింది వస్తుంది. ఇది అదే రాగంలోనే సార్. అదే రాగం మీ ఇష్టం ఏదైనా పడతాను. నీ కొండకు నీవే రప్పించుకో ఆపద ముక్కులు మాదే నీ కొండకు నీవే రప్పించుకో ఆపద ముక్కులు మాదే విప్పుకో నీ కొండకు నీవే రప్పించుకో ఓ తిరుమల వెంకటేశ ఓ తిరుమల వెంకటేశమో శ్రీనివాస నీవిచ్చిన ఈ జన్మకు విలువ తెలుసుకో నీ కొండకు నీవే రప్పించుకో ఆపద ముక్కులు మాసే విప్పుకో నీ కొండకు నీవే రప్పించుకో సంసారం మోయలేని మానవులం సంసారం మోయలేని మానవులం లేదు కొండలని రమ్మంటే రాలేము లేదు కొండలని రమ్మంటే రాలేము కాటి మనిషి సౌఖ్యానికి సాయమనది దుర్జనులం కాటి మనిషి సౌఖ్యానికి సాయమనది దుర్జనులం కొట్టానికి నిత్యలను వేయలేమో నీ కొడుకు నీవే ఆపద ముక్కులు మాసే విప్పుకో నీ కొడుకు నీవే మా మనస్సు మా హృదయం ఆలోచించి మసగేసిపోతున్నది మా మనస్సు మా హృదయం ఆలోచించి మసగేసిపోతున్నది అహంకారమనయించి మమకారము తొలగించి అహంకారమనయించి మమకారము తొలగించి చేయూతనిచ్చి మమ్ము తేలనీసుకో నీ కొండకు నీవే ఆపద ముక్కులు మాసే విప్పుకో ఓ తిరుమల వెంకటేశ ఓ తిరుమల వెంకటేశమో శ్రీనివాస నీవిచ్చిన ఈ జన్మకు విలువ తెలుసుకో నీ కొండకు నీవే నీ కొండకు నీవే నీ కొండకు నీవే రప్పించుకో. చాలా అద్భుతంగా మీరు పాడడము, ఆ వాయిస్ గాత్రము చాలా కమ్మని గాత్రం సార్. మీరు పాడుతుంటే మీ శిష్యుడికి ఎంత పరవశమో. మా శిష్యుడు సార్
నా మొట్టమొదటి శిష్యుడు, నా రెండో శిష్యుడు శివయ్య. వాళ్ళిద్దరు ఎంత పరవశమో. మామూలుగా చాలా మందిని చూస్తుంటారు కానీ మా గురువు గారు ఎంత బాగా పాడుతున్నారు అనేటువంటి ఒక తన్మయత్వం పొందుతారు. నాకు ప్రేమ కలిగిన వాళ్ళు నా కొడుకులు లేదు. నా కొడుకంటూ గంగాధరే, మళ్ళా నా కూతురు కొడుకు ఎవరంటే గంగాధర్ ఉన్నాడు అంతే సార్. మళ్ళా శివయ్య అన్నదమ్ముడితో సమానం. గొప్పడు నేనంటే ప్రేమ కలిగిన వాళ్ళు వీళ్ళిద్దరే. మరి ఓ పద్యాన్ని కూడా పాడండి సార్. పద్యము పాట కూడా కలిపి గుట్టుగా లేతరమ్మల పులుగులు రొట్టె ముక్కల మధ్యన పెట్టిరను ఏల ఇంటుల చూచూ అతివలిద్దరి మధ్య నాగటిని గనుమా ఒకటే హృదయం ఒకరు సత్యభామ ఒకరే మరుపిని మధ్య నలిగినాడు మాధవుడు ఇద్దరతి వల్ల నిరకానమేనయా ఇస్తదా విరామ వినురవేమా జతగా చెలిమే చేసి అతిగా తల్లి ఊపిరి జతగా చెలిమే చేసి అతిగా కరుణే ఊపిరి చెలిమే వలపై మారితే శివ శివ మన పని ఆకలి రాముని దక్కటే ప్రాణము జానకి ఆకలి ప్రాణము రాముని దక్కటే ప్రాణము జానకి ఆకలి ప్రాణము పర్లేదు. ఎందుకంటే మీరు వాయించడంలోనే నిమగ్నమై ఉంటారు కాబట్టి ఆ లిరిక్స్ అనేటువంటి గుర్తుకు రావు. ఎంతటి వారికైనా అది సహజమే. మరి మీరు బ్రహ్మం గారి జీవ చరిత్రతో మొదలు పెట్టినారు. అక్కడి నుంచి ఏదైనా ఒక పాట పాడతారా? బాటసారుల వెంటాడి బాధ పెట్టి బాటసారుల వెంటాడి బాధ పెట్టి పాప బీదయులేక పరుల దోచి బ్రతుకనేకు పాపుల కాపాడుమయ్యా బ్రతుకనేకు పాపుల కాపాడుమయ్యా మరి మొత్తానికి ఇప్పుడున్నటువంటి వర్ధమాన కళాకారులో రాయచోటిలో మీరు బాగా ట్రెండింగ్లో ఉన్నారని మాకు తెలిసింది. ఏది అడిగినా కూడా మాకు కొదువ లేకుండా మీరు పాడుతున్నారు.
రంగస్థలం నుంచి ఏదైనా ఒక పద్యాన్ని. రంగస్థలం నుంచి రంగస్థలంలో నాకేమి ఇక్కడ రామకృష్ణ అని చెప్పేసి మీకు తెలిసి ఉంటుంది. రామకృష్ణ నక్షత్ర పాత్ర వారిని కూడా కలవాల్సింది. ఆయనకు నేనే మామూలుగా బ్రహ్మంగారి చరిత్ర నాటకానికి నేనే హార్మోనిస్ట్, నేనే హార్మోనియం. హరిశ్చంద్రలో గొప్పవాడు. నన్ను ఎన్నో రోజులు హరిశ్చంద్రకు నీవు రిహార్సల్స్ రా, నేను నేర్పించే కావుకో, నీవు ఇదే కాదు స్టేజీ నాటకంలో నీకేం కొలవ లేదు, నువ్వు వాయిస్తావు, నాకు ధైర్యం ఉంది, నువ్వు వాయిస్తావు అనేవాడు. అయినా నేనైతే నాకు భయం. హరిశ్చంద్ర నాటకానికి నేను దానికి అర్హుని కాదు సార్. నేను ఎప్పుడు దాంట్లో నేర్చినలా ఏమి రావు. కొద్ది రోజులు రిహార్సల్ పిలుచుకోపోయినాడు ఆయన శిష్యులకు. నేను హార్మోనియం కొద్ది రోజులు మాత్రం వాయించినాను. మళ్ళా ఈ నాటకాలకే ఇదైపోయి ఇట్టే నాటకాలు చేసుకుంటూ వచ్చినాం. హరిశ్చంద్ర ఆయన గొప్పవాడు సార్, మీకు తెలిసి. ఏదో ఆయనకు రిహార్సల్ వాయించినప్పుడు కొద్దిగా ఒక పద్యాన్ని, అది తప్పు ఒప్పులు ఉన్నా కూడా నువ్వు మీరే దేవి కష్టములకు నేను పుణ్యక్షేత్రమైన వారణాసిని దర్శించుతిమి. చూడు ఈ వారణాసి మీరు అడిగినందుకు బాగున్నానే గాని మనకి ఇదైతే ఏం తెలుసు. అది రామకృష్ణ మామకే. మొత్తానికి ఎట్టకేలకు మా కోరిక తీర్చినారు, మీ కోరిక వరకు, అంతేగాని దాంతో ప్రళయం ఏం లేదు. బాగుంది బాగుంది. మీ గాత్రానికి సాటి లేదు సార్. చాలా అసలు మీరు ఆ రూట్ లో కనపోతే ప్రస్తుతం ఉన్నటువంటి రంగస్థల కళాకారుల్లో మీరు ఒక్కరు నిలబడతారు. స్టేజ్ ఎక్కి వేషం వేసుకుంటే మంచి గాత్రం ఉంది మొత్తానికి. అవును, మంచిగా సంతోషం సార్. ఈ కళాకారులకు మీ వంతు ఏదైనా సలహాలు సూచనలు ఇస్తారా? మన కళామతలని మనం పూర్వవైభవం కళాకారులకు సార్, పేద కళాకారులు, నేను చిన్నప్పటి నుంచే వచ్చినాను, పేదరికం అనుభవించే వచ్చినాను. ఇప్పుడేం నేను కూడా ఏం సంపాదించింది ఏం పెద్దగా లేదు, ఏం లేదు. ఎవరన్నా ప్రభుత్వం నాకు సహకరిస్తే, నాకు కూడా సహకరిస్తేనే చేస్తాను. అయితే కళాకారులు ఎవరైనా ఇబ్బంది పడినారంటే, ఏదన్నా ఎక్కువగా అవసరంగా ఏదన్నా ఇబ్బంది పడినారు లేదా ఘటించినారు, వాళ్ళకి ఏదైనా సహాయం కూడా ఇప్పుడు కూడా
వేరే అబ్బాయి భారతనాట్యంలోనే జన అనే అబ్బాయి గతిస్తే అతనికి కూడా మా వంతుగా మా అన్న నేను ఇద్దరం కలిసి 5,000 ఇస్తామన్నా. మా శిష్యులు గంగాధర్ కూడా శామేనా సప్లైర్ చేస్తానని చెప్పారు. ఇట్లా ఎవరు కూడా ఏదన్నా గతించినా లేదా ఎవరన్నా ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నా నలుగురము కలిసి మనకు ప్రభుత్వము ఏమి మనకు సహకరిస్తే ఇంతవరకు సహకరిస్తలే ఇంకేమన్నా సహకరిస్తారేమో అని చెప్పేసి అనేసి ఒక ఆశగా ఉంది. వాళ్ళు సహకరించినంత వరకు మనం అందరం కలిసి ఉందామని చెప్పేసి అనేసి ఒకరికొకరు తోడుగా ఎవరికైనా ఇబ్బంది పడినాను ఈ రాయచోటి వర్గంలో ఉండే కళాకారులు ఒకరికొకరు తోడుబాటుగానే ఒకరికి ఇబ్బంది కలిగిందంటే ఒకరు తోడుబాటుగానే నడుచుకుంటున్నాం సార్. మరి మన తేనె తెలుగు కల్చరల్ చారిటబుల్ ట్రస్ట్ కూడా మన విజయవాడలో వరదలు వచ్చినటువంటి కళాకారులకి అక్కడ ఇబ్బంది పడినటువంటి కళాకారులకి మన అంతే ఇట్లాంటి కళాకారుల యొక్క సహకారం చేత వారికి కొంత డబ్బులు పంపించడం జరిగింది, ఆర్థిక సహాయం. ఎందుకంటే చిత్రమైనటువంటి జీవితాలు వారికి మనమంతూ సాటి కళాకారులుగా ఇవ్వాలనే ఉద్దేశంతో చేసినాము. నిన్నలా మొన్న కర్నూలు జిల్లా వాస్తవురాలైనటువంటి సీనియర్ కళాకారిణి రజనీబాయి గారు యాక్సిడెంట్కి గురైంది. ఆమెకు కూడా మన ఛానల్ తరఫున కొంత సహాయం పంపించడం జరిగింది. మరి ప్రేక్షక దేవులు కూడా కొంచెం స్పందించి ఆపదలో ఉన్నటువంటి కళాకారులకి చేతనైనంత సహాయం అందిస్తే బాగుంటుందని నేను కూడా కోరుకుంటాను సార్. నిజము ఇలాంటి మహానుభావులు ఎంతో మందికి మనము ఒక రకమైనటువంటి భరోసా ఇస్తే బాగుంటుంది చేతనైనంతగా. మరి మీరందరూ కళాకారులేనా అనుకోకుండా సాటి మనిషి ఏ విధమైనటువంటి కష్టాల్లో ఉన్నాడో చేతనై స్పందించి వాళ్ళకి హెల్ప్ చేద్దామనే అది కాకపోయినా కలగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గతించినప్పుడు సహాయం చేసే కంటే ఒక మనిషి బాగున్నప్పుడే ఇబ్బందుల్లో ఉండాలంటే ఆ మనిషికి తోడ్పడడం. గతించిన తర్వాత వాళ్ళు ఉండరు, బాగున్నప్పుడే ఇబ్బందుల్లో ఉన్నాడు ఆ మనిషిని ఇబ్బంది పెడుతున్నాడు, బయట ఇక్కడ ఇబ్బంది పెడుతుంది, కుటుంబంలో బాధపడుతున్నాడు అని చెప్పేదంటే ఆ మనిషికి నలుగురు కలిసి కళాకారులందరూ చేస్తే బాగుంటుంది అనేసి కోరుకుంటున్నాం, కళాకారులందరినీ కోరుకుంటున్నాం. అవును సార్, మన ఛానల్ కూడా కోరుకున్నది అదే. మీకు ఇక్కడ ఇది రెకమాన్ దగ్గర అవును సార్ శంకరన్న అని ఒక ఆర్మోనిస్ట్ తెలుసు సార్, బ్లైండ్ కొంచెం కనుచూపు లేదు, ఆయన చనిపోయినారు. వారికి కూడా మనము మన టీం తరఫున కొంతమంది పెద్దలు శ్రేయోభిలాషులు బివి రావు గారని ఇలాంటి కొంతమంది హైదరాబాద్ నుంచి కూడా ఆర్థిక సాయం పంపిస్తే వాళ్ళకి పంపించడం జరిగింది. ఈ రాయచోట్లో నేనైతే అది పెట్టినాను సార్. మంచిది సార్, మంచిది. ఊరికి ఇబ్బంది పడినా కూడాను ఇప్పుడు అంజీ అనేసి పాలెంలో అంజీ అనేసి ఒక అతను చనిపోయా, మేమందరం పోయినాం. ఈ నాటకం వాళ్ళందరం పోయి ఆ మనిషికి ఆ బిడ్డలు ఉన్నారు కదా, బిడ్డలకు కొంచెం ఆధారం. ఇప్పుడు ఒక కుటుంబం నిలబడాలంటే ఒక యజమాని పైన నిలబడుతుంది. ఆ కళాకారుడే ఉంటాడు ఆ యజమాని, ఆ కళాకారుడే లేనప్పుడు ఆ యజమానే లేనప్పుడు కుటుంబం ఇబ్బందులు పడుతుంది. ఏదో మనం అందరం కలిసి ఒక తోడుగా ఇస్తే దాంతో కొంచెం మనము ఏదేదో రాముని కూర్త సహాయం చేసినట్టుగా అంతే కదా సార్. ఇట్లాంటి సేవాభావం అందులోనూ అభివృద్ధి చెందాలని, అందులోనూ కలగాలని మా తేనె తెలుగు కల్చరల్ చారిటబుల్ ట్రస్ట్ నిజంగా అందరినీ కూడా అభ్యర్థిస్తోంది. మరి ఈ సందర్భంగా మీకు మా తేనె తెలుగు కల్చరల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఒక చిన్న ప్రశంస పత్రం సార్. అవును సార్, మా తేనె తెలుగు కల్చరల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మీకు ఒక చిన్న ప్రశంస పత్రం సార్. మరి ఈ సందర్భంగా మేము చెప్పాల్సింది ఏమంటే, విశాఖపట్నం జిల్లా వాసి సామవేదం బాలసుబ్రహ్మణ్యం గారని వారు ఒక 500 ప్రశంసా పత్రాలు పంపించినారు మాకు, కళాకారులు కళా పోషకులు అన్నమాట. మరి వారికి కూడా ఈ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఓ కళామ తల్లి ముద్దు బిడ్డ కలకాలం వర్ధిల్లాలని, ప్రేక్షక దేవుళ్ళు మమ్మల్ని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ శతాది కళాభిషేకాన్ని ముగిస్తాం సార్.